పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం మనం చదువుదాం. 5:25. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు క్రైస్తవులైన మనకు ఇచ్చిన అతి ప్రాముఖ్యమైన బాధ్యత, పని ఏంటంటే ప్రార్థన చేయడం. ఈ దినమున సంఘాలు ప్రార్థన అనే బాధ్యతను విస్మరించి వారు ఇతర క్రియలలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క విధంగా వాళ్ళ కార్యక్రమాలు బిజీ అయిపోతున్నారు. కొన్ని సంఘాలు చూస్తే హైఫై అంటూ పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకోవడము, వాటికి వేలు లక్షలు ఖర్చు పెట్టుకోవడం. ఓకే, మంచిదే. మరి ఇంకొన్ని సంఘాలు చూసినట్లయితే ఎక్కువగా ఆరాధన చేయడమే, వాళ్ళు పాటల్లోనే మునిగిపోతుంటారు. సరే, మంచిదే. కొంతమంది ఎట్లుంటారంటే ఉట్టి వాక్యమే, వాక్యంలో. ఇంకొంతమంది చూస్తే ప్రార్థన చేస్తారు, కానీ నామకార్థమైన ప్రార్థనలు, ఉద్యోగం రాలేనటువంటి, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థనలు చేయలేనటువంటి సంఘాలు. చాలా కొద్ది సంఘాల్లో భారము కలిగి కన్నీటితో ప్రార్థించే సంఘాలు కనిపిస్తున్నాయి. దేవుడు సంఘములకు అప్పగించిన ముఖ్యమైన మొదటి బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయడం. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ఎప్పుడైతే వారి పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తారో, వారి మొరను పరలోకం నుంచి దేవుడు ఆలకించి వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. మన దేశాన్ని స్వస్థపరిచేది పెద్ద పెద్ద కూటములు పెట్టడంలో లేదు. అది కొంతవరకు పనిచేస్తుంది. ఎల్లప్పుడూ పాటలు పాడడంలో లేదు. అది కొంతవరకు ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు వాక్యం బోధించడంలోనే లేదు. అది కొంతవరకు పనిచేస్తుంది. కానీ నిజమైనటువంటి దేవుని శక్తి భూమి మీదకి ఎప్పుడు విడుదలవుతుందంటే సంఘం ప్రార్థించినప్పుడు. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని వాక్యంలో 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు కూడా మనం చదివితే, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి, అనగా మీరు సంతోషముగా ప్రభువుని ఆరాధించేందుకు, దేవుని నిజమైన భక్తితో ఏ ఆటంకాలు లేకుండా స్తుతించేందుకు, అలాగే మాన్యత కలిగి పరిశుద్ధి కలిగి జీవించేందుకు, మీరు ఏ విధమైన సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు ఎవరి వల్ల కలగకుండా నెమ్మదిగా సుఖంగా మీరు బ్రతకడానికి ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిన పని అవుతుంది. అంటే ఈ దినమున సంఘాలు చేస్తున్న పనులన్నిటికంటే ముఖ్యమైన పని ఉంటుంది. అలాగే ప్రతి క్రైస్తవుడు వాళ్ళు చేస్తున్న పనులన్నిటికంటే ఒక ముఖ్యమైన పని. ఏంటి ఆ పని? ఆ పని ఏంటంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి, ప్రార్థించండి అని ఇక్కడ పౌలు గారు, మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను, దయచేసి ప్రార్థన చేయండి, లేకపోతే వీరున్నప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పి అనలేదు. ఇది ఒక హెచ్చరిక అంటున్నాడు. ఇది ఒక హెచ్చరిక. నేను వార్నింగ్ ఇస్తున్నాను.
ప్రార్థన చేయండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. చూడండి, హెచ్చరిక అనే పదము ఎప్పుడు వాడతారు? ఆ పని చేయకపోతే భయంకరమైన సమస్య ఎదుర్కొంటారు. ఆ పని మీరు చేయకపోతే ఇబ్బంది పాలవుతారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర చూసినట్లయితే ఎముకలు బొమ్మ పెట్టి హెచ్చరిక, అపాయం అని రాసి ఉంటారు. అంటే ఏంటి? ఏమవుద్ది చూద్దామని పోయి పట్టుకుంటే ఏమవుతాడు? మనిషి షాక్ కొట్టి చచ్చిపోతాడు. అదే విధంగా ఇక్కడ హెచ్చరిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఇది గాని చేయలేదు అంటే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు, ఎంతో ఇబ్బంది పాలవుతారు. హల్లెలూయా. అంతేకాకుండా ఇది మంచిది. ఏది మంచిది? నువ్వు ప్రార్థన చేయడం మంచిది. నువ్వు ప్రార్థన చేయడం దేవుని దృష్టికి అనుకూలమైన పని. హల్లెలూయా. దేవుని దృష్టికి, దేవుని సంతోషపెట్టే పని ఏంటి? చాలా మంది అనుకుంటారు, దేవుని సంతోషపెట్టడం అంటే ఆదివారం నేను చర్చికి రావడం, లేదా దేవుని సంతోషపెట్టడం అంటే దశమ భాగం ఇవ్వడం, దేవుని సంతోషపెట్టడం అంటే ఎవరికైనా సహాయం చేయడం, ఏదైనా పాస్టర్కి ఏదైనా సహాయం చేయడం, లేకపోతే ఇంకేదైనా చేయడం, ఎవరికైనా అన్నదానము, లేకపోతే ఇంకేదన్నానో, లేదా సంఘంలో పాట పాడడము, లేదా బైబిల్ చదవడము. ఇది కాదు దేవుని సంతోషపెట్టేది. దేవుని సంతోషపెట్టేది నువ్వు భారము కలిగి ప్రార్థన చేయడం. భారం కలిగి ప్రార్థన చేయడం. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. ఈరోజు నేను ముఖ్యంగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? దైవజనుల కొరకు ప్రార్థన చేయడం. పౌలు గారు చెప్తున్నారు, మా కొరకు అంటే ఏంటి? దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. దైవజనులైన మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే దైవజనులు అనేవాళ్ళు మరి సంఘమును నడిపించేవాళ్ళు, దేవుని బిడ్డలను బలపరిచేవారు, దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళు. దైవజనులు అంటే మనం అనుకుంటాము సంఘ కాపరి మట్టుకే దైవజనుడని. దైవజనుడు అనగా బైబిల్ పట్టుకొని రోడ్డు మీద సువార్త ప్రకటించేవాడు కూడా దైవజనుడే. పిలుపులు చాలా రకాలు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో పిలుస్తారు. దేవుని సేవలో నిలబడిన ప్రతి ఒక్కడు దైవజనుడే. 5 రకాల పిలుపులు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటాయి. కొందరు దేవుడు అపోస్తులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, మరి బోధకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. 5 రకాల పిలుపులు దాంట్లో ఉన్నాయి. ఈ 5 పిలుపులు మట్టికే కాకుండా సువార్థికులుగా ఇట్లా పిలుపులు ఉన్నాయి. ఈ 5 పిలుపులు మట్టికే కాకుండా పలు విధాలుగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు మిషనరీలుగా మరి యవనస్తుల మధ్యలో సేవ చేస్తున్నారు. పలు విధాలైనటువంటి ఆర్ఫనేజెస్ అయితేనేమి, ఇంకా రకరకాలుగా పేదవాళ్ళ మధ్యలో మంచి సేవలు చేసే చాలా రకాలైన పరిచర్యలు ఉన్నాయి. దేవుని పని చేసేవాడందరూ దైవజనులే. మరి అటువంటి వారి నిమిత్తము మనం ఏం చేస్తున్నాం? వారి కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నామా? వారి నిమిత్తము ఒక క్షణమైనా మనకు భారం కలిగి ఉందా? మనం ఎంత స్వార్థపరులమైపోయి ఉండాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తరువాత, దేవుడు మనకు ఒక మంచి స్థితి ఇచ్చిన తర్వాత మన గురించే మనం ప్రార్థన చేసుకోవడం టైం ఉండదు. మన కొరకే మనం ప్రార్థన చేసుకోం. ఇక దైవజనుల కొరకు అంటారా? దైవజనులు ఎట్టయిపోయినారంటే ఇప్పుడు వాళ్ళు ఒక పనికిరాని వస్తువుల్లాగానో, లేదా అవసరమైనప్పుడు ఉపయోగించుకొని పక్కన పడేసేటటువంటి అంత చీప్గా సేవకులు అయిపోయినారు. మరి సేవకులు అంటే నేను చెప్పేది ఉంటారు, నామకార్థమైన సేవకులు ఉంటారు, నటించే సేవకులు ఉంటారు, డబ్బు కోసం సేవ చేసే వాళ్ళు ఉంటారు. కానీ నిజమైన దైవజనులు ఖచ్చితంగా ఉంటారు. దేవుని కొరకు వారి జీవితాలను అర్పించుకున్న సేవకులు ఉంటారు. దేవుని కొరకే ప్రయాసపడి కన్నీటితో వారి యొక్క ప్రతి పరిస్థితిలో
వాళ్ళు ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా బయటికి చూపించక మొరపెట్టి కన్నీరు గార్చే సేవకులు ఉంటారు. వారిని ఎప్పుడైనా పరామర్శించడం, ఎప్పుడైనా మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ కుటుంబం బాగుందా, లేదా మీకు తెలిసిన దైవజనులు ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు లేదా అయ్యగారు దైవజనులు పాస్టర్ అయ్యగారు మీరు ఎలా ఉన్నారంటే ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి పలకరించారా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటే ఎప్పుడైనా మనం చెప్తున్నామా? అంటే ఏంటంటే దైవజనులు అంత విలువ లేని వారిగా ఉన్నారు. చూడండి, దైవజనులు అనే వాళ్ళు ఎవరంటే దేవునికి నీకు మధ్యవర్తులుగా నిలబడుతున్నారు. వారు మీ నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు, నీ కుటుంబం నిమిత్తము కన్నీరు గార్చేవాళ్ళు, నశించిపోయే ప్రతి ఆత్మ కొరకు భారము కలిగిన వాళ్ళు దైవజనులు. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ అంచె దినాల్లో దైవజనులను పడదోయడానికి, దైవజనులను చంపివేయడానికి, దైవజనులకు చెడ్డ సాక్ష్యాన్ని తీసుకురావడానికి, దైవజనులు విశ్వాసంలో పడిపోవడానికి, దైవజనులు సేవ మేము చేయలేను మాకు వద్దు అని విడిచిపెట్టడానికి పలు విధాలుగా దైవజనుల మీద క్రియపరుస్తున్నాడు. ఎందుకంటే ఒక దైవజనుడు సరిగా నిలబడ్డాడు అనంటే కొన్ని వేల మందిని ప్రభు వైపు నడిపించగలడు. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి పిలుపు అంత బలమైంది. ఆ దైవజనుడు కనుక పడిపోయాడు అనుకోండి, ఈ వేల మంది నరకానికి పోతారు, ఈ వేల మంది దేవుని విడిచిపెట్టేస్తారు. అందుకే ఈ వేల మంది కాదు కావాల్సింది, వీళ్ళని ప్రభు వైపు నడిపించేటటువంటి ఆ వ్యక్తిని నేను కొట్టాలి, ఆ వ్యక్తిని టార్గెట్ చేయాలి. ఆ వ్యక్తిని నేను పడవేశాననుకో, వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వస్తారు నరకానికి. కాబట్టి సాతాను యొక్క గురి అంతా ఎవరి మీద ఉంది? సాతాను యొక్క గురి అంతా కూడా దైవజనుల మీద ఉంటుంది. ఉంటే నామకార్థ దైవజనులు కాదు, భారము కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి ఎప్పుడు కన్నీరు కారుస్తుంటారు చూసారా, అట్టి సేవకుల మీద సాతాను యొక్క దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం చదువుదాం. 12వ వచనం, అందుచేత పరలోకమా పరలోక నివాసులను ఉత్సహించుడి, భూమి సముద్రమ మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పాడు. అపవాది ఎలా ఉన్నాడంట? తన సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలిగి మీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీ యొద్ద ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మీ పక్కనే ఉన్నాడు. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తుంటే వాడు కూడా వింటుంటాడు. వాడు మీరు వింటారో వినరు కానీ మన వాక్యాన్ని చాలా చక్కగా వినేవాడు సాతాను. వాడు చాలా స్పష్టంగా వింటాడు. అందుకే వాక్యం బోధించేటప్పుడు చాలాసార్లు డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి చూసారా, ఎందుకంటే వాడు వింటున్నాడు పక్కన చేరి. వాడు మన పక్కనే ఉంటాడంట. మీ యొద్దకు దిగి వచ్చాడు, ఎక్కడో లేడు సాతాను, మీ యొద్ద దిగి వచ్చిన్నాడు. వాడికి ఏంటి? సత్యం బోధిస్తుంటే వాడికి కసి, క్రోధం. దేవుడి గురించి ప్రకటిస్తున్నాడే, దేవుని రాజ్యం గురించి బోధించి నలుగురిని ప్రభు వైపుకి తిప్పుతున్నాడే, ఈ దైవజనులను ఎలా పడదోయాలి, ఎలా పడదోయాలి, దేవుని బిడ్డలను ఎలా పడదోయాలి విశ్వాసంలో. సాతానుడు ఒక్క దైవజనుడు పడదోశాడంటే వేల మంది పాడిపోతారు అంతే. చూడండి, మంచి పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు, మరి సువార్థికులు కావచ్చు, ఒక మంచి సంఘ కాపరి కావచ్చు, ఆయన చనిపోయాడంటే ఏమైపోతుంది? సంఘం విచ్ఛిన్నం అయిపోద్ది, చల్లాచెదరైపోద్ది. అప్పటి వరకు ఉన్నటువంటి పరిచయం మొత్తం సర్వనాశనం అయిపోద్ది.
మన కళ్ళ ముందు ఎంతో మంది చూసింటాం. వాళ్ళు వాళ్ళు పాపంలో పడిపోయారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒక ఆ, శోధనలో ఇరుక్కుపోయారు అనుకోండి, వాళ్ళు సాక్ష్యం కోల్పోయారు అనుకోండి, ఏమైపోతుంది? మనకేం కాదు, నా పాటి నేనున్నాను హ్యాపీగా. ఆ రోజు అప్పుడు ప్రార్థన చేశాడు, ఆ పాస్టర్ పడిపోయాడు, లేదా ఆ దైవజనుడు పడిపోయాడట. అబ్బా, అతను చూడండి ఇంత సేవ చేసి ఏమి ఆయనకి ఏమీ తప్పు చేయడానికి అని చెప్పి సేవకులను వేలెత్తి చూపిస్తుంటారే. ఆ సేవకుని కొరకు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు? ఆ సేవకునికి అవసరతలో ఎన్నిసార్లు నువ్వు సహాయం చేసి ఉంటావు? ఎన్నిసార్లు వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఉంటావు? ఆ సేవకుడు ఎన్నిసార్లు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబం కొరకు నీ కొరకు ప్రార్థన చేసి ఉంటాడు? చూడండి, సేవకులు, నిజమైన సేవకులు మనుషుల దృష్టికి కనపడే విధంగా సేవ చేయడు. ఎందుకంటే నిజమైన సేవకుడు దైవ భయం కలిగి ఉంటాడు. నేను దేవునికి లెక్క అప్పగించాలా, నేను ఈ పని చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలా అనే భయంతో నిజమైన సేవకుడు దేవుని ముందు లెక్క చెప్పే విధంగా సేవ చేస్తాడంట. హల్లెలూయా. అటువంటి సేవకులు, ఆ నమ్మకమైన సేవకులు ఇంకా సజీవులుగా ఉన్నారు కాబట్టి మనము కొద్దిగా క్షేమంగా ఉన్నాం. ఇంకా అటువంటి సేవకులు కూడా మనం కోల్పోతున్నామంటే చాలా జాగ్రత్త పడాలి. ఈ దినాల్లో సేవకులకు కఠినమైన దినాలు వచ్చేస్తున్నాయి. సేవకులు ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు. సేవకుల నిమిత్తము నీలో ఏం భారం ఉంది? దైవజనుల కొరకు నువ్వు కనీసం 2 నిమిషాలను ప్రార్థన చేస్తున్నావా? దానికి కూడా మనకు టైం ఉండదే. మనం అందరికంటే చాలా బిజీగా ఉంటాం. మనం దైవజనుడిని ఏడ గుర్తించగలం? మనం ఆ దైవజనుడు పడిపోయిన తర్వాత సంతోషిస్తాం, పడిపోయాడయ్యా. కానీ దానివల్ల దేవుని రాజ్యానికి ఎంత నష్టం కలుగుతుందని ఎప్పుడైనా ఆలోచించమా? ఎంత ఇబ్బంది కలుగుతుందని మనం ఆలోచిస్తున్నామో? మనకు తెలిసిన దైవజనుల నిమిత్తము మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే చూడండి, వాక్యం నుంచి కొన్ని విషయాలు మీకు చెప్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. 2:18 ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచెను. ఎవరు అభ్యంతరపరుస్తున్నాడు అంటే దైవజనుని, మనిషి కాదు, సాతానుడు అభ్యంతరపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఒక ఒక దెయ్యం పట్టిన వ్యక్తిలో, లేకపోతే ఒక చీకట్లో ఎవరు అటు పోయినట్టు కనపడితే వణికిపోతుంటాం భయపడి. దైవజనులు ఎవరు ఎదురిస్తున్నాడంటే ఇక్కడ సాతానుడు అభ్యంతరం పరుస్తున్నాడంట. సాతాను దైవజనులను ఎన్నో విధాలుగా అభ్యంతరపరుస్తున్నాడు, ఎన్నో విధాలుగా సమస్యలు సృష్టిస్తాడు సాతానుడు. పౌలు గారు చెప్తున్నాడు, పలుమార్లు నేను రావాలంటే సాతానుడు అభ్యంతరం పరుస్తూనే ఉన్నాడు నన్ను. పలుమార్లు మీ దగ్గర రావాలనుకుంటున్నా, పలుమార్లు నేను దేవుని పని చేయాలనుకుంటున్నా, కానీ సాతానుడు అడ్డుపడుతున్నాడు, అభ్యంతరపరుస్తున్నాడు. సాతానుడు ఒక వ్యాధి పుట్టించవచ్చు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని కలగజేయచ్చు, కుటుంబంలో కలవరాలు తీసుకురావచ్చు, మరి ఆర్థిక సమస్యలు కలగజేయవచ్చు. ఎన్నో విధాలుగా సాతానుడు ఇబ్బంది పరుస్తాడు, తన మానసిక వేదంలోకి నడిపించవచ్చు. సాతానుడు ఎన్నో విధాలుగా అభ్యంతరపరుస్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదివితే ఇక్కడ యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్ముల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. చూసారా, సాతానుడు ఏం చేయాలనుకున్నాడంట? సీమోన్ని
గోధుమలు జల్లించినట్లు వీళ్ళని జల్లించాలని ఆ, వీళ్ళందరినీ యేసుప్రభు శిష్యులు 12 మంది శిష్యుల్ని ప్రయత్నం చేశాడంట. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? వీళ్ళందరికీ ఇట్టే జరగాలి, నేను సిలువ ఇవ్వబోతున్నాను, ఆ, వీళ్ళకి ఆ కష్టం అంటే ఎట్టుండాలి చూడాలని చెప్పి అనలేదు యేసయ్య. వీళ్ళ కొరకు ఏం చేశాడంట? వీళ్ళ నమ్మిక తప్పిపోకుండా నేను ప్రార్థన చేశాను నీ కోసం. హల్లెలూయా. యేసయ్యే దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే దైవజనుల కొరకు ప్రార్థన చేయడం ఎంత ముఖ్యం. నీ దైవజనుడి కొరకు నువ్వు ప్రార్థన చేసావా? ప్రతిరోజు నీ దైవజనుడి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే అపాయం వస్తుంది నీకు. హెచ్చరిక, జాగ్రత్త. దైవజనుడిని సాతానుడు జల్లిస్తాడంట. ఆ శిష్యులు 12 మంది శిష్యులే కాదు, ఇప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడు? జల్లించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? దైవజనుల కుటుంబాన్ని నాశనం చేయాలా? దైవజనుడికి ఇచ్చిన దర్శనాన్ని నాశనం చేయాలా? దైవజనుడు చేస్తున్న పరిచర్య నాశనం అయిపోవాలా? దైవజనుడు ఎట్లా మరణిస్తాడు? ఏ విధంగా చంపివేయాలా? దైవజనులను జల్లిస్తాడంట సాతానుడు. యేసు ప్రభు చెప్తున్నాడు, అందుకే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీకోసం ప్రార్థన చేశాను. నేను మీకోసం ప్రార్థన చేసినందువల్లనే ఇప్పుడు మీరు నమ్మిక తప్పిపోకుండానట్లు దేవుని కృప నీకు దొరకబోతుంది. జరగబోయే సమయంలో మీరు ధైర్యంగా నిలబడతారు మళ్ళా అంటూ చెప్తున్నాడు. మరి దైవజనులు సాతాను ద్వారా శోధించబడుతున్నప్పుడు, మరి ప్రభువా, దైవజనులను సాతాను చేతుల్లో నైనా చిక్కుకొనకుండా సాతానికి లయపరచండి అయ్యా, దైవజనులను రక్షించండి అయ్యా అంటూ మరి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసి ఉంటామా? ఒక్కసారైనా దైవజనుల కొరకు ప్రార్థన చేసామా? దైవజనులను గేలి చేయాలంటే మన నోర్లు చాలా బాగా పనిచేస్తాయి. దైవజనులకు విరోధంగా మాట్లాడాలంటే చాలా సులువుగా మాట్లాడతాం. దైవజనులు మాట వినకుండా ఉండాలంటే చాలా చక్కగా మాట వినం. దైవజనుడు ఎంత వేదన బలుగుతుంటది వాళ్ళకి, వాళ్ళ హృదయంలో ఎంత వేదన ఉంటుంది. దైవజనులు ఎంత బాధపడుతుంటారు. అని మేము ఇంత కష్టపడి ప్రయాసపడి పరిచయం చేస్తుంటే కనీసం నా పరిస్థితుల్లో మరి నన్ను పట్టించుకునే వాళ్ళు లేరంటూ ఎంత వేదన పడుతుంటారు దైవజనులు. మరి అనేక మంది దైవజనులు ఈ దినమున సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు. సాతానుడు జల్లిస్తున్నాడు, వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఎన్నో విధాల సమస్యల్లో సేవకులు ఇరుక్కొని ఉన్నారు. ఆ నిమిత్తం మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. వాళ్ళు సర్వనాశనం అయిపోయిన తర్వాత, వారి జీవితాలు పాడైపోయిన తర్వాత అప్పుడు మనము మాట్లాడుకుందామా? యేసు ప్రభువే పరిస్థితి గ్రహించి ప్రార్థన చేస్తున్నాడంట వాళ్ళ నిమిత్తం. దేవుని బిడ్డలైన మనకు దేవుడు అప్పగించిన బాధ్యత ప్రార్థన చేయడం. దైవజనుల నిమిత్తము నువ్వు ప్రార్థించడం లేదు అంటే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు సుఖంగా నెమ్మదిగా దేవునిలో ఎదుగుతూ ఉండాలంటే మొట్టమొదటి దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. దైవజనులు సాతాను యొక్క బంధకాల్లో చిక్కుకొనక తప్పించబడినట్లు మనం మొదటగా ప్రార్థన చేయాలి. రేపటి దినం మనం ఇంకొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసయ్య, ఈ అంచె దినాల్లో సాతానుడు నైనా తన సమయం కొద్దిగా ఉందని నైనా పలు విధాలుగా తండ్రి సంఘానికి విరోధంగా క్రియపరుస్తున్నాడు. ముఖ్యంగా దైవజనులను నైనా టార్గెట్ చేస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో మేము ఉంటూ ఉన్నాం. నైనా సహాయం చేయండి తండ్రి. దైవజనులను నైనా సాతానుడు అభ్యంతరపరుస్తాడు, సాతానుడు జల్లెడ పడుతున్నాడు. అయినా యేసయ్య, మీరే తండ్రి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మేము మాకు అప్పగించిన దైవజనుల కొరకు మేము ప్రార్థన చేయాలి. మాకు ఇచ్చినటువంటి సేవకులు
నైనా సాతాను యొక్క బంధకాల్లో పడిపోకుండానట్లు, సాతాను యొక్క తంత్రముల్లో ఇరుక్కుపోకుండానట్లు వారి నిమిత్తం మేము కన్నీరు కార్చాలయ్యా. వారి ద్వారా ఎన్నో మేలు పొందుకుంటున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు మేము పొందుకున్నాం. వారి ప్రార్థనలు మా జీవితాలకు మేలుకరంగా మారినాయి. అయినా మేము తండ్రి కఠినాత్ములంగా దైవజనుల నిమిత్తం మేము ప్రార్థించడం లేదయ్యా. ఎంతో మంది దైవజనులు ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల్లో ఉన్నారు. ఎంతో మంది ఆపదల్లో నైనా, ఎంతో మంది నైనా మనుషులు హింసిస్తూ ఉండగా, దుష్టులు నైనా వారికి దాడులు చేస్తుండగా ఇబ్బంది పడుతున్నారయ్యా. అయినా దైవజనులు తండ్రి మోకం కడుక్కొని నైనా మంచి వస్త్రాలు వేసుకొని చక్కగా వచ్చి వాళ్ళు నిలబడి వాక్యాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నారు. వాళ్ళకి ఏ కష్టాలు లేవనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ హెచ్చరికను మేము జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రార్థన చేయాలనే హెచ్చరికను మేము మర్చిపోకూడదు. ముఖ్యంగా దైవజనుల నిమిత్తం మేము ప్రార్థించడం విడిచిపెట్టకూడదయ్యా. ఈ అంత్యకాలాల్లో తండ్రి దైవజనులు మాకు అవసరం. దైవజనులు నమ్మకమైన సేవ చేసే సేవకులు మాకు అవసరం అయ్యా తండ్రి. మరి నామకార్థంగా సేవ చేసే వాళ్ళు కూడా మారాలి, నమ్మకమైన సేవలోకి రావాలి తండ్రి. అటు వారి నిమిత్తం కూడా మేము ప్రార్థించాలి తండ్రి. అటు భారం మా అందరి హృదయాల్లో ఉంచి ప్రార్థించేవారిగా మమ్మల్ని మార్చమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.